గువాహటి వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్కు రికార్డులు బద్దలయ్యాయి. 154 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లను అభిషేక్ ఊచకోత కోశాడు. మొదటి బంతి నుంచే దూకుడు చూపించిన అభిషేక్ జేకబ్ డఫీ వేసిన తొలి ఓవర్లలోనే ముందుకు వచ్చి ఆడుతూ తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఆ తర్వాత వెనుతిరిగి చూసే అవకాశం ఇవ్వకుండా వరుస బౌండరీలు, భారీ సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రికార్డుల సరసన తన పేరును కూడా నమోదు చేశాడు. ఈ అర్ధ సెంచరీతో అభిషేక్ శర్మ ఫుల్ మెంబర్ జట్టుపై ఫాస్టెస్ట్ 50 సాధించిన జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. అయితే 2007లో ఇంగ్లాండ్పై 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన యువరాజ్ సింగ్ రికార్డు మాత్రం అలాగే నిలిచిపోయింది. అభిషేక్ యువరాజ్ మెంటర్గా ఉన్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్కు మరింత ప్రాధాన్యం దక్కింది. టీ20 అంతర్జాతీయాల్లో 25 బంతుల్లోపు అర్ధ సెంచరీ చేసిన సందర్భాల్లో అభిషేక్ 9 సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్ను కూడా వెనక్కి నెట్టి టాప్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఫాస్టెస్ట్ 50ని నమోదు చేశాడు. జాక్ ఫ్రిల్లింగ్ 13 బంతుల్లో, కాలిన్ మున్రో 14 బంతుల్లో, అభిషేక్ శర్మ 14 బంతులు, క్వింటాన్ డికాక్ 15 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశారు. అదేవిధంగా 25 బంతుల్లోపు ఎక్కువ సార్లు హాఫ్ సెంచరీ చేసిన లిస్టులో అభిషేక్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. 9 సార్లు అభిషేక్ శర్మ 25 బంతుల్లోపు 50 బాదగా సూర్యకుమార్ యాదవ్ 25, ఫిల్ సాల్ట్ 7, ఎలిన్ లూయిస్ 7 సార్లు నమోదు చేశారు. అభిషేక్ 20 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలవగా, మరోవైపు సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అభిషేక్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 5 భారీ సిక్స్లు ఉండగా భారత్ 10 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 3-0తో అజేయ ఆధిక్యం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది.